వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రొక్కలి అండి ఎగ్. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ విధానం వచ్చి చూద్దాం. నేను ఒక 250 గ్రామ్స్ బ్రొక్కలి తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకొని వేడి నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కినాక 2 సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలండి. ఈ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయినాక ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ ఫ్రై అయినాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలండి బాగా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయినాక ఒక మీడియం సైజ్ టమాటాని ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటా ఇప్పుడు మగ్గడానికి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పును వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకోవడం వల్ల టమాటా ఆనియన్స్ బాగా త్వరగా మగ్గుతాయండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఈ టమాటా ఆనియన్స్ అన్నీ వేగినాక ఇప్పుడు బ్రొకోలీని మంచినీటితో ఒక 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ స్ట్రెయిన్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. ప్యాన్లోని బ్రొకోలీని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. ఈ బ్రొకోలీ ఉడకడానికి పెద్దగా టైం పట్టదండి. ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టి వేయించుకుంటే బ్రొకోలీ అంతా బాగా మగ్గుతుందండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే బ్రొకోలీ కొంచెం వేగిందండి. వేగిన దాంట్లో ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ మసాలా పొడి, 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు. ఇక్కడ బ్రొకోలీకి ఎగ్స్ కలిపి నేను ఇక్కడ ఒకేసారి వేస్తున్నానండి. రుచికి తగినంత మీరు వేసుకోండి. ఎన్ని గుడ్లు తీసుకుంటున్నారు అన్ని గుడ్లు కలిపి ఇప్పుడు వేసేయాలండి సాల్ట్ అనేది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ బ్రొకోలీకి బాగా పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 100 ml వరకు వాటర్ వేసుకోవాలండి. మసాలా అంతా బ్రొకోలీకి పెట్టడానికి వాటర్ వేసుకొని కాస్త మగ్గించుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ అంతా ఇలా పడుతుంది. దగ్గర పడినప్పుడు నేను ఒక 5 గుడ్లు తీసుకుంటున్నానండి. 5 గుడ్లని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. ఈ బ్రొకోలీ ఎగ్ కర్రీ అనేది చాలా ప్రోటీన్ రిచ్ కర్రీ అండి. ఎగ్ అనేది ప్రోటీన్, బ్రొకోలీ అనేది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఎగ్స్ని సెకండ్ వైపు ఇలా టర్న్ చేసుకోవాలండి. ఇలా టర్న్ చేసుకున్న ఎగ్స్ని 1 నిమిషం పాటు అలా వదిలేయాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చేస్తే ఇప్పుడు ఈ ఎగ్స్ వేసాం కదండి. ఎగ్స్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి అట్ల పుల్లతో. ఇలా బ్రేక్ చేసుకున్నాక ఇప్పుడు అర టీ స్పూన్ కసూరి మేతి. నాకు కారం సరిపోలేదండి, ఒక పావు టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇదే టైంలో ఏదైతే సరిపోలేదో మసాలాస్, సాల్ట్స్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్నాక హై ఫ్లేమ్లోనే 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి.
ఎగ్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే నీచు వాసన వస్తుంది. నీచు వాసన రాకుంటే బాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది ఈ రెసిపీ. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ రెసిపీ రైస్తో చపాతీతో చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.